సో హాయ్ గైస్, ఈరోజు వచ్చి మన దగ్గర NS125 అయితే ఉంది, పల్సర్ NS125. అండ్ ఇది వచ్చేసరికి మన కాంపిటేటర్స్ కూడా దీనికి ఒకరు ఇద్దరు ఉన్నారు. అండ్ దీని సేమ్ లైక్ పర్ఫార్మెన్స్ కానీ మొత్తం సేమ్ ఉన్న బైక్ కూడా ఒకటి అయితే ఉంది. ఆ బైక్ కూడా ఏంటో నేను చెప్తాను. దాని రివ్యూ కూడా ఆల్రెడీ చేసేది మన ఛానల్ అయితే పెట్టాను. ఎవరైతే చూడకపోతే ఒకసారి ఎట్లయితే చూడండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ. ఫ్రంట్ లుక్ దాన్ని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హాలోజన్ లైట్ అయితే ఉందన్నమాట. ఇది మొత్తం కంప్లీట్ హాలోజన్ సెటప్, బ్యాక్ లైట్ ఒక్కటి తప్ప. మనకి లెఫ్ట్ ఇండికేటర్స్ హాలోజన్, బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ మొత్తం హాలోజన్. అండ్ ఇక్కడ చూసుకుని మనకి కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఉంది. కార్బన్ ఫైబర్ అయితే కాదు, కార్బన్ ఫైబర్ ఫినిష్. అండ్ వచ్చేసరికి మనకి అలై వీల్స్ అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ వచ్చేసరికి అలై వీల్స్ అయితే ఉన్నాయన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ డిస్క్ బ్రేక్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ ఒకటే డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, డిస్క్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా మనకి కార్బన్ ఫైబర్ ఫినిష్ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ దీని ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 124.5cc ఇంజన్. అండ్ దీని పవర్ వచ్చేసరికి 12 PS. అండ్ ఆల్సో టార్క్ వచ్చేసరికి 10.8 Nm ఆఫ్ టార్క్. ఈ సేమ్ స్పెక్స్ ఉన్న బైక్ స్పెక్స్ వచ్చేసరికి మనకి పల్సర్ 125 ఉంటుంది కదా, నార్మల్ పల్సర్ అంటున్నాను, NS అయితే కాదు. సో సేమ్ పవర్ అయితే ఉంటుంది అనమాట మన పల్సర్ 125లో. అది నా బైక్ నేను ఆల్రెడీ రివ్యూ అయితే చేశాను. ఎవరైతే చూడకపోతే పైన కామెంట్స్లో అయితే పెడతాను, పైన ఐకార్డ్స్లో అయితే పెడతాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. అండ్ దీని ట్రాన్స్మిషన్ కానీ చూసుకుంటే మనకి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు. ఆబ్వియస్లీ ఇది 125cc బైక్, సో మనకి కిక్ స్టార్ట్ కూడా అవైలబుల్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చెప్పాను కదా హాలోజన్ లైట్స్ అనమాట ఇవి. అండ్ వచ్చేసరికి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. అండ్ వచ్చేసరికి టైర్ హగర్, దీనివల్ల మనకి టైర్ల నుంచి వచ్చే లైక్ డస్ట్ ఉంటుంది కదా, ఇదైతే పైకి రాదు, మట్టి కానీ అలాగా అయ్యి. అండ్ సీట్ కానీ చూసుకున్నట్లయితే బాగానే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కంఫర్ట్గానే ఉంది. లాంగ్ రైడ్స్ అయితే ఓకే చేయొచ్చు, పర్లేదు. కాకపోతే ఇది 125cc బైక్, సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఫ్యూల్ ఇంజెక్టెడ్ అయితే వచ్చిందనమాట. ఇంజిన్స్ మీద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పాస్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చరికి హై బీమ్, లో బీమ్. అండ్ ఇది వచ్చరికి టర్నింగ్ ఇండికేటర్స్, ఇది హార్న్ అండ్ కిల్ స్విచ్. అండ్ ఇది వచ్చరికి పవర్ స్టార్ట్. అండ్ నెక్స్ట్ ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను మనకి ఏమేమి వచ్చాయనేసి అయితే. సో దీనికి అయితే ఇది అండ్ ఇప్పుడు ఆన్ అయితే చేసేద్దాం. సో ఆన్ చేసి మనకి ఫ్యాన్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ చూసుకుంటే ఇక్కడ ఆర్పిఎం అయితే ఉంది, ఇక్కడ ఫ్యూల్ రేంజ్ అయితే ఉంది, ఫ్యూల్ రేంజ్ మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్యూల్ ఇండికేషన్. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్పీడ్. అండ్ ఇక్కడ కే మోడ్ అయితే ఉంది, ట్రిప్ 1 కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టైం కూడా ఉందన్నమాట, సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇండికేటర్స్ లైక్ న్యూట్రల్, సైడ్ లైట్ అండ్ హై బీమ్ అండ్ బ్యాటరీ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మోడ్ అండ్ సెట్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఫ్యూల్ లుక్గానే చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ నేక్డ్ బైక్ అనేది చెప్పుకోవచ్చు బడ్జెట్లో. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి స్లైట్లీ బ్యాట్మ్యాన్ ఫీల్ లాగా అయితే ఉంటుంది. అండ్ NS అనేది చాలామందికి ఫేవరెట్ బైక్. అండ్ చూసుకోవచ్చు దీని లుక్ అయితే, దీని స్టైలింగ్ అయితే ఎలా ఉంది. NS125 అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ మనకి బండి ఎలా ఉంటుందా. సో టాకింగ్ అబౌట్ ఈ బైక్ అయితే మనకి డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ మన 125ccలో పవర్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈ బైక్. అండ్ ఆల్సో మన నార్మల్ జనరల్ పల్సర్ 125 ఉంటుంది కదా, సో ఈ రెండు సేమే అనమాట. మనకి ఇంజన్ స్పెక్స్ కానీ మొత్తం మనకి మారేది ఏంటంటే మనకి బాడీ అయితే మారుతుంది. పల్సర్ వచ్చేసరికి మనకి జనరల్ నార్మల్ పల్సర్ అంటున్నాను 125, నా ముందు రివ్యూ చేశాను కదా ఆ పల్సర్ గురించి, దీనికి చెప్తున్నాను. అదేంటంటే మన కమ్యూటర్ టైప్ అయితే ఉంటుంది, స్లైట్లీ స్పోర్టివ్గా ఉంటుంది. ఇది కంప్లీట్లీ నేకెడ్ బైక్ కదా, సో డిఫరెన్స్ అయితే అదనమాట మనకి రెండింటికి. సో దీని మైలేజ్ వచ్చేసరికి మనం అరౌండ్ 50 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ 125cc బైక్ అండ్ ఇది E20 కంప్లైంట్. సో అదనమాట మనకి బైక్ అయితే బాగానే ఉంటుంది. ఇన్ దట్ బడ్జెట్ 1,30,000 అనమాట ఇది ఆన్ రోడ్ పడింది. సో ఆ ప్రైస్ పాయింట్లో ఇదైతే మనకి బైక్ బాగానే ఉంటుంది, యూ కెన్ కన్సిడర్ ఇట్. NS లైక్ ఉంటుంది కదా కొంతమందికి, NS కావాలి. అండ్ అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది అబ్బా, ఆటోమేటిక్ సస్పెన్షన్ టెస్ట్ కూడా అయిపోయింది, మన సస్పెన్షన్ కూడా చాలా బాగుంది.
100 ప్రైస్ వచ్చేసరికి 1,30,000 అయితే ఉంది వైజాగ్. నడితే ఈ బైక్ ఎలాగంటే కమ్యూటర్ లైక్ తక్కువ సీసీలో మనకి స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటే ఇదైతే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్టైలింగ్ అయితే బాగుంటుంది అండ్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది, హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది అండ్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది. మైలేజ్ వచ్చేసరికి మనకి 50 అయితే ఈజీగా వస్తుంది. మీ రైడింగ్ బట్టి ఉంటుంది మైలేజ్ వచ్చేసరికి, ఒక్కసారి 55 కూడా రావచ్చు. సో డిపెండ్ అపాన్ యువర్ డ్రైవింగ్. ఫర్ ద వీడియో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యు ఇన్ ద వీడియో.